హలో ఎవ్రీవన్, స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో నందు మనకి ఏపీ టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు వ్యాకరణం సంబంధించి ప్రకృతి వికృతులు, అదేవిధంగా వ్యుత్పత్త్యర్థాలు చాలా బట్టి పట్టుకోకుండా స్మార్ట్గా గుర్తుపెట్టుకోవడము, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక నిమానిక్స్ కొండ గుర్తుల ద్వారా కూడా మనం తెలుసుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం ఈ యొక్క ప్రకృతి వికృతి యొక్క ఉత్పత్తుల యొక్క పదాల పుట్టుక గురించి పరిణామం గురించి తెలుసుకున్నాం. సో సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చే క్రమంలో జరిగిన మార్పులని తెలపడానికి మనం ప్రకృతి వికృతి అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తున్నాం. సంస్కృత ప్రాకృత పదాలు తెలుగులోకి వచ్చే క్రమంలో పదాలు జరిగే మార్పులని మనం నిశ్చితంగా పరిశీలిస్తాం. సో ఇక్కడ ప్రకృతి వికృతి, అదేవిధంగా ప్రకృతి వికృతి పదాల తోర్లు జరిగే మార్పులు. బ్రహ్మ బొమ్మ ఇది సంస్కృతి, ఇది తెలుగులోకి వచ్చే క్రమంలో బొమ్మగా మారడం. అదేవిధంగా వ్యుత్పత్తులకు సంబంధించి ఆకాశంలో పోవునది, ఒక పదం ఎలా పుట్టింది, ఆకాతదం అర్థం. సో విహగము, దాని అసలు అర్థం ఏమిటని తెలిపేదే విహగము. ఈ విధంగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ తెలుసుకోబోతాం. సో కన్ఫ్యూజ్ చేసే పదాలు ఇక్కడ కార్యము వికృతి, కర్జము కా ట్రాప్ అన్నదన్నమాట. కావ్యము, అదేవిధంగా కబ్బము, ఇక్కడ కా అనేది మనం ట్రాప్ చేయకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సా ట్రాప్ అనేది శక్తి బికమ్స్ వికృతి సత్తి, సత్యము వికృతి సత్తు. ఈ యొక్క అంశాలని మనం ఎగ్జామ్లో ఆప్షన్స్ చదివేటప్పుడు ఇవి యొక్క అక్షరాల యొక్క మార్పుని నిశ్చితంగా గమనించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రకృతి వికృతి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇంపార్టెంట్ ముఖ్యమైన పదాలని ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం. ఒకటిది దైవం మానవులకు సంబంధించి. సో రాజు ప్రకృతి, రాయలు రేడు అనేది వికృతి, స్త్రీ అనేది ప్రకృతి, ఇంటి వెలది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇంట్లో ఉండే స్త్రీ, ఇంటికి వెలుగు అంతగా గుర్తుపెట్టుకున్నాం. దైవము, సో వికృతి దయ్యము, స్వామి సామి, బ్రహ్మ బొమ్మ ఇంతకుముందే చెప్పుకున్నాం. అదేవిధంగా పుత్రుడు బొట్టెడు. ఈ విధంగా దైవం మానవుల యొక్క కేటగిరీ. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ సంబంధించి ఆల్ అఫీషియల్ అధికారిక మోడల్ ఎంసీక్యూస్ విశ్లేషణ సహా మన యొక్క ఛానల్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూ అనే ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి. దాదాపు 60 వీడియోలు. ఇవి చూడంగానే మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, అబౌవ్ 90 తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రకృతి వికృతి దేహం అనే విభాగానికి సంబంధించి చూద్దాం. శిఖ, దీనికి సిగ అవుతుంది వికృతి. ముఖము, మొగము మోము. హృదయము, యద ఎడద అని ప్రకృతి వికృతిని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది దేహము ప్రాణం. కంఠము వికృతి గొంతు. గర్భం కడుపు. ప్రాణం పానం వికృతి. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ మాత్రమే చెప్తున్నాం. నెక్స్ట్ మూడవ విభాగం ప్రకృతి కాలం, నేచర్ అండ్ టైం. ఆకాశం అకసము, మేఘము మొగులు. చూడండి ప్రకృతికి వికృతికి కంప్లీట్ చేంజ్, మార్పు అనేది. శుక్రుడు, సుకుడు కాదు చుక్క. భూమి, భువి పుడమి. అటవీ, ఇది మామూలుగా మనం తెలుగులో అడవి. ప్రాంతము పొంత. రాత్రి రాతిరి. నిత్యము నిచ్చలు. సంధ్య సందే అనేది ఇక్కడ ప్రకృతి సంబంధించి ఆకాశం, భూమి, కాలం వీటికి సంబంధించి ఎక్కువ అడిగే ప్రకృతి వికృతులు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తువులు గుణాలు. ఇక్కడ మనం వస్తువులు ఉన్నప్పుడు చూడండి, స్తంభము కంబము. బృంగారము బంగారము. సో ఇంతకుముందు మనం బంగారం అనిస్తే బృంగారము, ఇది వికృతి అని ప్రకృతి ఇచ్చాడు. బృంగారము వికృతి బంగారము. పీఠము పీఠ.
యంత్రము, జంత్రము, జన్నము, గుణము, గోణము, ధర్మము, దమ్మము, ఆశ్చర్యము, అచ్చెరువు, అబ్బురము అనేది మనము ఈ వస్తువులకి గుణాలకు సంబంధించి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాక్య ప్రయోగము జతపరచుట అనేది కూడా మనకి ఎగ్జామ్ వస్తూ ఉంటుంది. సో ద్రౌపది శిఖలో పుష్పాలు తురుముకొని నర్తనశాలకు వెళ్ళింది. ఈ మార్పు చూడండి, ఈ వాక్యం అంతా ప్రయోగం. ద్రౌపది సిగ పువ్వులు సాల, రైట్. ఇక్కడ మార్పు చూస్తే ద్రౌపది పుష్పాలు సిగ తురుముకొని, సిఖ సిగ, అదేవిధంగా పుష్పాలు పువ్వులు, శాల సాల. ఈ వాక్యంలో కాంటెక్స్ని బట్టి వికృతిని సులభంగా గుర్తించవచ్చు, రైట్. సో నెక్స్ట్ వ్యుత్పత్తార్థాలు, పదాల నిర్మాణం, లక్షణం, క్రియ. సో వాడుక, అర్థం అనేది మనము తీసుకోవాలి. సున్నం కలిగినది అంటే సౌధము, మేడ, భవనము ఈజ్ ఈక్వల్ టు మేడ ఆర్ భవనము అని గుర్తుపెట్టు. మరణం లేనిది, వీటికి యొక్క వ్యుత్పత్తార్థాలకు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. అమృతం అవుతుంది. దీన్నే మనం ఈజ్ ఈక్వల్ టు సుధా. సుధా మీన్స్ అమృతము. జంతుజాలము, నెక్స్ట్ విహగము, ఖగం పక్షి, ఆకాశంలో పోవునది విహగము. కంఠంలోని ధ్వని కలది కంఠీరవము, కంఠీరవము. సింహం, కోకిల. ఉరస్సుతో పాకేది, రొమ్ముతో పాకేది ఉరగము, పాము అని గుర్తుపెట్టుకోవడం జంతుజాలం. తొండము కలది కరము, కరి ఏనుగు, కరి ఏనుగు. సో గమనిక. పంచాస్యము, వెడల్పున ముఖం కలది సింహం, రైట్. ఈ విధంగా మనము వ్యుత్పత్తాలు కూడా దైవాల పురాణాలకు సంబంధించి దాశరథి, దశరథుని కుమారుడు రాముడు, దాశరథి. దూర్జటి, భారమైన జడలు కలిగిన వాడు శివుడు. అంబుజనాభుడు, పద్మనాభియందు కలవాడు విష్ణువు, పద్మం నాభియందు కలవాడు విష్ణువు. భవాని, భవుని భార్య పార్వతి. కృష్ణుడు, నల్లని వర్ణము కలవాడు, భక్తుల హృదయాన్ని ఆకర్షించువాడు. శివుడు, సాధువుల హృదయాన శయనించు ఉండేవాడు. ఈ విధంగా దైవాలు పురాణాలకు సంబంధించి చర్చించుకున్నాం. నెక్స్ట్ ప్రకృతి, పర్యావరణం. ఉర్వర, సమస్త సస్యములు పండినది భూమి. స్రవంతి, పర్వతాదుల నుండి స్రవించేది నది. ప్రభంజనం, వృక్ష శాఖాదులను విరగొట్టేది వాయువు. పారావారము, అపారమైన తీరము గలది సముద్రము. ఇక్కడ నది స్రవంతి నది, పారావారము అపారమైన తీరం కలిగినది సముద్రం. సో గమనిక. అనిలుడు, ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు. ఈ విధంగా మనము ప్రకృతి, పర్యావరణం సంబంధించి వ్యుత్పత్తార్థాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ మానవత్వం, పాత్రలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అతిథి, తిథి, వార, నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడు. ఇది మనకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది. ఛాందసుడు, ఛందోరూపమైన వేదం చదివినవాడు. మిత్రుడు, సర్వభూతముల యందు స్నేహయుక్తుడు. గురువు, అజ్ఞానమనే అంధకారమును తొలగించువాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మానవత్వం, పాత్రలు. సో ఇప్పుడు మనము సంశ్లేషణం, అర్థం నుండి వికృతి వరకు, రైట్. సో మీనింగ్, ప్రకృతి, రూట్, వికృతి, రూపం మార్చుకోవడం. జనులచే పూనబడునది. ధర్మము ప్రకృతి, ధమ్మము వికృతి, రైట్. లెస్సగా చేయబడినది సుకృతము. పుణ్యం నా సమానార్థకం, పుణ్యం వికృతి లింక్. సో వ్యుత్పత్తి తెలిస్తే ప్రకృతి పదమైన లాజిక్ అర్థమవుతుంది. లాజిక్ తెలిస్తే వికృతి పదాన్ని సులభంగా ఈ విధంగా మనం పసిగట్టవచ్చు, రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనము ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. చివరిగా ఫైనల్ ప్లానింగ్ ఏమంటే 5 ముఖ్యమైన పాయింట్స్.
అక్షరాల తారుమారు, కార్యము కల్చము వర్సెస్ కావ్యము కవ్వం లాంటి సూక్ష్మి భేదాలను గుర్తించాలి. జతపరుసు పరీక్షలు ముందుగా 100% జతపరిచి తప్పు ఆప్షన్ని ఎలిమినేట్ చేయాలి. ద్రౌపది పదాల నిర్మాణం అడిగినప్పుడు పదం చివర ఉన్న ప్రత్యయాన్ని గమనించి పోవునది అంటే విహగము. బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ ముందు ఇలాంటి యొక్క యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనం రీకాల్ చేయవచ్చు. సో విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. సో వన్స్ అగైన్ వీ రిక్వెస్ట్ యూ టు go back to our all playlist comprising English, Telugu, psychology and all other updates uploaded here. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.